తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా సంజయ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయ శాఖ కమిషనర్గా ఎం హనుమంతరావులు నియామకమయ్యారు. వీరితో పాటు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి దివ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ముషారఫ్ అలీ ఫారూఖీ టీజీఎస్ పీడీసీఎల్ సీఎండీ నుంచి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 3వ డిస్కమ్ సీఎండీగా బదిలీ అయ్యారు. అయితే జితేష్ బి పాటిల్ టీజీఎస్ పీడీసీఎల్ కొత్త సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక యాదాద్రి భువనగిరి కలెక్టర్గా ఉన్న ఎం హనుమంతరావు నుంచి దేవాదాయ శాఖ డైరెక్టర్గా నియామకమయ్యారు. ఆయనకు గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరితో పాటు నారాయణపేట కలెక్టర్గా ఉన్న సిక్త పట్నాయక్ ఇప్పుడు ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.